ఎక్కడైనా అధికార పార్టీ ఎమ్మెల్యేను ప్రతిపక్ష నేతలు ఇరుకుని పెట్టడం కామన్. కానీ అక్కడ మాత్రం స్వపక్షంలోని విపక్షం తయారైందట. మా ఎమ్మెల్యే అలా చేస్తున్నాడు, ఇలా చేసేస్తున్నాడు, నియోజకవర్గంలో ఫలానా ఘోరం జరిగిపోతుంది అంటూ పార్టీ పెద్దలకు పిన్ టు పిన్ ఇన్ఫర్మేషన్ చేరవేస్తున్నారట. ఎక్కడుందా సిచ్యువేషన్? అలా ఉక్కిరి బిక్కిరైపోతున్న టీడీపీ ఎమ్మెల్యే ఎవరు? ఎదురుగా వచ్చి ఢీకొట్టే వారితో పోరాడొచ్చు, కానీ పక్క నుంచి పడే పోట్లను తట్టుకోవడం అంత ఈజీ కాదని అంటారు. ప్రస్తుతం అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారట. ఎందుకంటే ఆయనకు ప్రతిపక్షం వైసీపీ నుంచి కలిగే ఇబ్బందుల కంటే సొంత పార్టీ వారిని ఎదుర్కోవడమే పెద్ద టాస్క్ అయిందన్నది సన్నిహితుల మాట. ఇంతకీ సొంత పార్టీలో వాళ్ళు అంతలా ఎందుకు టార్గెట్ చేస్తున్నారనంటే బ్యాక్గ్రౌండ్ స్టోరీ కాస్త లెంగ్తీగానే ఉంటుందని అంటున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికలకు 2 నెలల ముందు జరిగిన పరిణామాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు నియోజకవర్గ ప్రజలు. ఆ ఎన్నికలకు కేవలం నెలన్నర ముందు అనంతపురంలోకి అడుగుపెట్టారు ప్రస్తుత ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్. అసలు ఆయనకు టికెట్ వస్తుందని అప్పట్లో ఎవరూ ఊహించలేదట. అప్పటి వరకు ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి పార్టీ మొత్తాన్ని తన గ్రిప్లో ఉంచుకున్నారు. అలాగే ఆయనను విభేదించేవారు మరొక గ్రూప్లో ఉండిపోయారు. చివరికి ప్రభాకర్ చౌదరిని కాదని దగ్గుబాటి ప్రసాద్కు టికెట్ ఇచ్చాక మొదలైంది అసలు సిసలైన రాజకీయం. దగ్గుబాటికి వద్దు, ప్రభాకర్ చౌదరి ముద్దు అంటూ అప్పట్లో పెద్ద ఎత్తున ఆందోళన చేశారు టీడీపీ కార్యకర్తలు. అయినప్పటికీ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు అధిష్టానం. ఇక కూటమి వేవ్లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచేశారు దగ్గుబాటి. ఆ తర్వాత నుంచి ఒక్కొక్కటిగా చాలా విషయాలు ఆయన్ని ఇబ్బంది పెడుతున్నాయట. మెల్లగా వాటిని అధిగమిస్తూ ఎప్పటికప్పుడు శీల పరీక్షకు నిలబడాల్సి రావడం ఎమ్మెల్యేకి కష్టంగా ఉందన్నది ఆయన సన్నిహితుల మాట. ముందు జాగ్రత్తగా కేవలం తన టీం తప్ప మరొకరిని ఏ అంశంలో కూడా వేలు పెట్టనివ్వడం లేదట ఎమ్మెల్యే. దీంతో దగ్గుబాటి ప్రసాద్ అనుచరుల హవా నడుస్తోందని, వేరే ఎవ్వరినీ పట్టించుకోవడం లేదంటూ పార్టీ పెద్దలకు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు వెళుతున్నట్టు తెలుస్తోంది. మామూలుగా అయితే ఎమ్మెల్యేని అధికార పక్షాన్ని టార్గెట్ చేయాల్సింది ప్రతిపక్షం వైసీపీ. కానీ ఇక్కడ ఆ పార్టీ కామైపోగా టీడీపీ నేతలే స్వపక్షంలో విపక్షంలా వ్యవహరిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. సాధారణంగా సొంత పార్టీ ఎమ్మెల్యే తప్పులు చేస్తే నేరుగా విమర్శించేందుకు సాహసించరు ఎక్కువ మంది. దానిపై నిరసనలు చేసే అవకాశం కూడా లేదు. కానీ ప్రస్తుతం అనంతపురం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్నారు. పార్టీలో కూడా ఆయనకు గ్రిప్ ఉంది. ప్రస్తుతం టీడీపీ క్యాడర్ అంతా ఎమ్మెల్యే దగ్గుబాటి వెంట నడుస్తున్నా సిటీలోని ప్రతి డివిజన్లో ప్రభాకర్ చౌదరి కంటూ ఒక వర్గం ఉంది. వాళ్ల ద్వారా ఏ ఏరియాలో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు పిన్ టు పిన్ సమాచారం సేకరిస్తున్నారట చౌదరి. అదే సమాచారాన్ని నేరుగా అధిష్టానం దృష్టికి తీసుకెళ్తున్నట్టు సమాచారం. మద్యం షాపుల విషయంలో గొడవలు, కమిషన్ల కోసం బెదిరింపులు, బియ్యం అక్రమ రవాణా విషయంలో జరిగిన గొడవలు, ఇలా ప్రతి ఒక్కటి అధిష్టానం వద్దకు చేరుతున్నట్టు చెబుతున్నారు. మరోవైపు వీటన్నింటికీ ఎప్పటికప్పుడు ఎమ్మెల్యే చెక్ పెడుతూ అధిష్టానానికి తనదైన నివేదికలు పంపుతున్నట్టు తెలుస్తోంది. ఇలా ఎమ్మెల్యేని నీడలా వెంటాడుతూ మాజీ ఎమ్మెల్యే వేస్తున్న ఎత్తుగడలకు దగ్గుబాటి ఉక్కిరిబిక్కిరవుతున్నారట. అయితే ఒక్కోసారి కొన్ని విషయాలు బూమ్రాంగ్ అవుతున్నాయని, ఎమ్మెల్యేకు కలిసొచ్చినట్టు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. మరోవైపు దగ్గుబాటి మీద అధిష్టానానికి ఎవరెన్ని చెప్పినా ఉండాల్సిన చోట ఆయనకు పాజిటివ్ ఉందని అంటున్నారు ఆయన సన్నిహితులు. మొత్తం మీద ఇలా అనంతపురం అర్బన్ టీడీపీ రాజకీయం ఎప్పటికప్పుడు సరికొత్త ఎత్తులతో రక్తి కడుతోంది. చివరికి ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి మరి.